ఉత్తరాఖండ్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మెరుపు వరదలు సంభవించాయి. వర్షాలు వరదలకు ఉత్తరాఖండ్లో 15 మంది చనిపోయారు. కొండ చర్యలు విరిగిపడుతుండటంతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలకు కేదార్నాథ్ వెళ్లే మార్గం దెబ్బతింది. సోన్ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య 2 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్ దెబ్బతింది. కేదార్నాథ్లో 1600 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికులు గౌరీకుండ్, కేదార్నాథ్ దారిలో చిక్కుకుపోయారు. 3000 మందిని ఇంతవరకు రక్షించాయి రెస్క్యూ టీమ్స్. కేదార్నాథ్ రూట్లో కొండ చర్యలు విరిగిపడ్డాక 18 మంది ఆచూకీ తెలియట్లేదు. వారి కోసం భారత వైమానిక దళం హెలికాప్టర్లలోనూ గాలిస్తున్నారు. మరోవైపు డ్రోన్లతోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 58 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం పడింది. హరిద్వార్లోని రోషానాబాద్లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలి జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. తెహ్రీ జిల్లా జకన్యాలి గ్రామంలో కొండ చర్యలు విరిగిపట్టడంతో ఒకే కుటుంబంలో 3 మట్టిపెళ్లల కింద సజీవ సమాధయ్యారు. तो सारे के सारे कैंप चाहिए अच्छा नहीं ऊपर ही जा